ఫటాఫట్ ధనార్దన్ బొత్స గన్ పేలింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఒక బుల్లెట్ చంద్రబాబుకు తగిలితే రెండో బుల్లెట్ తన కొమ్మ మీదే కూర్చున్న ఇంకో ప్రభుత్వానికి తగిలింది. పోతే పోని వస్తే రాని కష్టాలు నష్టాలు అంటూ ఇప్పుడు బొత్స విప్పిన నోరు ఓ ఇద్దరు పెద్ద మనుషుల్ని అడ్డంగా ఇరకాటంలో పడేసింది. ఇంతకీ అటు ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గాను ఇటు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మోసేస్తున్న బొత్స బాబాయ్ ఏమన్నారని, ఆయనకి ఎందుకింత కోపం వచ్చింది, రేపు ఆయన అన్న మాటలకు నాలుగు ఖర్చుకుంటారా, లేక ఎప్పుడొచ్చామన్నది కాదు క్వశ్చన్, బుల్లెట్ దిగిందా లేదా అన్న పోకిరోడి డైలాగ్నే కొడతారా? ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థకు అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్ష నాయకుడు ఒక కమిటీలో కూర్చుని ఎంపిక చేయాల్సిన సమాచార కమిషనర్లను నిస్సిగ్గుగా ఆ ఇద్దరు కుమ్మక్కై నియమించుకున్నారన్నది ఆయన బుల్లెట్లకు కారణం. మొన్నటికి మొన్న సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన ఈ ఎంపిక సమావేశంలో చంద్రబాబు వచ్చి తన ముందుంచిన పేర్లను ఓకే చేసి వెళ్లిపోయిన నేపథ్యం ఆయన్ని విమర్శల్లోకి నెట్టేసింది. ఒక బాధ్యతాయుతమైన సంస్థకు, అది సమాచార హక్కుల కమిషన్కు ఎంపిక చేయాల్సిన వ్యక్తులను పైరవీలు చేసుకునే వాళ్లను ప్రతిపాదించేసి గుడ్డిగా సంతకం పెట్టేశారన్నది చంద్రబాబును వెక్కిరిస్తోంది. మీడియా మొత్తం దుమ్మెత్తిపోసింది. అంతకుముందు అదే సంస్థకు ఎంపిక చేసిన ప్రధాన కమిషనర్ జనత్ హుసేన్ విషయంలో కూడా ఆయన మౌనంగా ఉండిపోయారన్నది అభియోగం. ఇప్పుడు మళ్లీ మిగతా కమిషనర్ల ఎంపికలోనూ అదే జరిగిందన్నది ఆయన మీద పడ్డ తాజా బురద. కిరణ్ సర్కార్ ఈ మధ్య తాను స్పీడుగా, ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు లేకుండా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి యమ తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ మధ్య చేసిన ఈ కంబైన్డ్ డెసిషన్ బొత్స స్టేట్మెంట్తో అటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్కి, ఇటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అసలు అకస్మాత్తుగా బొత్స ఫైర్ ఎందుకు చేశారు, ట్రిగ్గర్ ఎందుకు నొక్కినట్లు? కొంతకాలంగా ఆయన ఒకే విషయం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది, బాధిస్తోంది. ఒకే విషయం మీద తనను టార్గెట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు. మొదటి వ్యక్తి సాక్షాత్తు సొంత పార్టీ వాడైన తన సీఎం అయితే, ఇక రెండో వ్యక్తి ప్రతిరోజు అదే విషయం మీద తనను గుక్క తిప్పుకోకుండా టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. ఇక విషయం అందరికీ తెలిసిందే. మద్యం, లిక్కర్, దారు అనబడే సబ్జెక్ట్లో తాను సదరు మాఫియాకు లీడర్గా కోస్తాంధ్రలో చక్రం తిప్పుతున్నానంటూ వచ్చిన ఆరోపణలు. అసలు ఈ మద్యం మాఫియా మీద ఏసీబీ దాడులు చేయించి తన పరపతిని, ప్రతిష్టను దెబ్బతీయడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి పావులు కదిపారన్నది రాజకీయాల్లో అనుమానాలు. బొత్సకు కూడా ఉన్న అభిప్రాయం ఇదే. అన్ని జిల్లాల్లో వరుస దాడులు జరిపిన అవినీతి నిరోధక శాఖ వరుసగా బయటపెట్టిన సిండికేట్ల పేర్లు, ముడుపులు తీసుకుంటున్న మంత్రులు, రాజకీయ నాయకులు, మీడియా, అధికారులు, పోలీసుల పాత్రలు అన్నీ బొత్సకే నేరుగా తగులుతున్నాయని అంటున్నారు. బొత్స ఎన్నిసార్లు ఎన్నెన్ని వివరణలు ఇచ్చుకున్నా ఈ మద్యం భూతం ఆయన్ని గట్టిగా వాటేసుకు పట్టుకుని వదిలిపెట్టడం లేదన్నది నిజం. ఆయన స్వయంగా తన బంధువులకు 31 మద్యం షాపులున్నాయని చెప్పినా ఫలితం మాత్రం లేకపోయింది. 31 షాపుల్లో 27% మందే మాకు 31 షాపుల్లో ఇస్ ద అఫీషియల్ రికార్డ్. నేను చెప్తున్న మాట 27% వాటా మాత్రమే మా కుటుంబ సభ్యులకు ఉన్నది. 7,000 షాపుల్లో 31 షాప్కి లో 27% వాటా మాత్రం ఉంది. ఇక ఈ మధ్య ఎక్సైజ్, అదే మద్యం మంత్రి మోపిదేవికి నేను 10 లక్షల లంచం ఇచ్చానంటూ ఏసీబీ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చిన ఓ మాజీ పోలీస్ కానిస్టేబుల్ కమ్ సిండికేటోడి మాటలతో అగ్గి బగ్గుమంది. మిగతా మంత్రుల మాటేమిటి? మిగతా కులపోళ్ల గోత్రాలు బయట పెట్టకుండా కేవలం ఒక్క మంత్రి మీదే ఇంతటి పగ తీర్చుకోవడం ఏమిటంటూ బొత్స ఆనాడు కస్సుమన్నారు. ఇవేమీ పట్టించుకొని సీఎం తన పని తాను చేసుకుపోవడంతో బొత్స చుట్టూ విమర్శల ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఒక పక్క ప్రతిపక్షాల దాడి, ఇంకోవైపు దిగజారుతున్న తన రాజకీయ ప్రతిష్టలతో బొత్స గట్టి రిటర్న్ రిటార్డ్ ఇవ్వాలనుకున్నట్లు ఇవాల్టి మాటలు
భాష్యం చెప్తున్నాయి అనుకోవచ్చు. ఏదైనా ఏ రూపంలోనైనా ఒక్క నిజం బయటకొస్తే అదే 10,000 అనుకునే రోజులివి. పంపకాలు వాటాల్లో తేడాలొచ్చి బయటపడిపోయిన దొంగల బాగోతాల సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సమాచార కమిషనర్ల ఎంపిక వ్యవహారం అంతేనా? రాజకీయాల్లో కూడా 2 మైనస్లు ఒక ప్లస్ అవుతాయన్నమాట. అదే ఇద్దరు వ్యక్తులు, ఒక సీఎం, ఒక అపోజిషన్ లీడర్, ఇద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయం బొత్సాకు ప్లస్ అయిందన్నమాట. తన మీద మద్యం బుల్లెట్ల మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న సీఎం, ప్రతిపక్ష నాయకుడి మీదకు బొత్స పేల్చిన ఈ తుటాలు వాళ్లకు తాకాయి. బొత్స కొట్టిన ఈ దెబ్బ తాలూకు గాయాలు రేపు మానిపోయినా దాని తాలూకు మచ్చలు మాత్రం ఆ ఇద్దరి మీద అంత ఈజీగా చెరిగిపోవు. ఏదైనా ఫటాఫట్లు ధనాదన్లు రేపటి అసెంబ్లీ సెషన్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో. సీజ్ ఫైర్ అంటూ ఆజాద్ ఫోన్ చేస్తారా? సిండికేట్ నాదే, బుల్లెట్లు నావే అంటూ బొత్స రివర్స్ అవుతారా? కమిషనర్ల ఎంపికల విషయంలో జనానికి మీరు లెక్కలు చెప్పుకోవాలి తప్ప నేను వాడిన బుల్లెట్లకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని బొత్స అంటారా? ఈ పోకిరి సినిమా సీక్వెల్ కోసం పూరి జగన్నాథ్నే అడిగేద్దాం.